నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వివాదాస్పద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం పొందింది. సుదీర్ఘంగా 14 గంటలకు మించి జరిగినటువంటి చర్చలో భాగంగా అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహించినటువంటి ఓటింగ్లో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 232 ఓట్లు, మొత్తానికి 56 ఓట్ల తేడాతో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. ఈరోజు ప్రస్తుతం రాజ్యసభ ముందు రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఆల్రెడీ 8 గంటల పాటు కేటాయించారు, ఇంకా పొడిగించే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తానికి ఈరోజే ఓటింగ్ కూడా జరిగి రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది చూడాలి. రాజ్యసభలో కూడా అధికార పక్షానికి కొంత ఆధిక్యత ఉంది, స్వల్ప ఆధిక్యత ఉంది. కాబట్టి రాజ్యసభలో కూడా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఆమోదం పొందడం లాంఛనం అని అంటున్నారు. అయితే ఇది వివాదాస్పద బిల్లుగా ఎందుకు మారింది? గత సంవత్సరం ఆగస్టులోనే ఇది లోక్సభలో ప్రవేశపెట్టబడింది. అయితే విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో ప్రభుత్వం దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేసింది. జేపీసీ కూడా కొన్ని ప్రతిపాదనలతో బిల్లు ఆమోదం పొందింది. దాంతోపాటుగా ఈ సంవత్సరం ఇప్పుడు లోక్సభ ముందుకు వచ్చింది. లోక్సభలో ఆల్రెడీ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈరోజు రాజ్యసభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు ఇది వివాదాస్పదంగా మారింది? 1995 వక్ఫ్ బిల్లుకు ఎందుకు సవరణలు చేయాల్సి వచ్చింది? ప్రభుత్వం దాదాపుగా ఒక 40 సవరణలు దీంట్లో పెట్టబోతోంది. మరి విపక్షాల యొక్క అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వం ఎందుకు దీని మీద పట్టుదలగా ముందుకు వెళుతోంది? ఈ బిల్లు సవరణలు పొందడం ద్వారా ముస్లిం సమాజానికి ఏమన్నా మేలు జరుగుతుందా? ఈ అంశం మీద డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జమాతే ఇస్లామీ హింద్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహమ్మద్ రఫీక్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి బాజీ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. రఫీక్ గారు, కెన్ యూ హియర్ మీ? వినపడుతుంది సార్? రఫీక్ జీ సార్ యా, ఈ వక్ఫ్ సవరణ బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం పొందింది కదా, ఈరోజు రాజ్యసభలో చర్చ జరుగుతుంది. ఈరోజు ఎంత లేట్ అయినా కానీ, అర్ధరాత్రి అయినా కానీ, నిన్నట్లాగానే లోక్సభలో ఏ రకంగా అయితే ఓటింగ్ జరుగుతుందో ఈరోజు కూడా ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంది. మరి రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందడం లాంఛనం అని అంటున్నారు. సో రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారబోతోంది. మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? మీరు ఈ బిల్లుకు అనుకూలమా, వ్యతిరేకమా? ఎందుకంటే ప్రభుత్వం ఏం చెబుతుందంటే కొంతమంది ముస్లిం సామాజిక వర్గాలే ఈ బిల్లుకి సవరణలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కింది స్థాయి ముస్లింలకు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ప్రయోజనం కలగటం లేదు, కొందరి అధీనంలోనే వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులన్నీ కూడా వారి ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఇటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మేము ముస్లిం సమాజం యొక్క వారి ప్రయోజనాల కొరకే ఈ బిల్లుని సవరణలు తీసుకొచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. వాట్ ఈజ్ యువర్ స్టాండ్ సార్? ముందుగా సిటీ 24/7 ప్రేక్షకులందరికీ ఇస్లామియా పద్ధతిలో అస్సలాం అలైకుం అండి. దైవశాంతి మీ అందరిపై కురియుగాక. ముఖ్యంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 ఒక పక్షపాత వైఖరి, అలాగే రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, అదేవిధంగా ముస్లింల మనోభావాలను ఇప్పటివరకు దెబ్బతీస్తూ వచ్చారు. ముస్లింల ఆర్థిక మూలాలను కూడా దెబ్బ కొట్టాలనేటువంటి ఒక ప్రధానమైన కుట్రతో తయారు చేసిన బిల్ అండి ఇది. అందుగురించే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ముస్లింల సంఘాలు అన్నీ కూడా దీన్ని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బిల్ అని చెప్పి స్పష్టంగా వ్యతిరేకించడం జరిగింది. దానికి సంబంధించి జేపీసీ కూడా అభ్యంతరాలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ముస్లింలు ఈమెయిళ్ల ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బిల్లు ఆశాంతం కూడా మొదటి నుంచి చివరి వరకు కుట్రపూరితమైనటువంటి బిల్ అని మేము ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే మతానికి సంబంధించినటువంటి స్వేచ్ఛను,
అలాగే ఆయా మతాల వాళ్ళు ఏదైతే ఆస్తులు తమ యొక్క దాన ధర్మాలు చేస్తారో ఆ స్థిర చరాస్తుల్ని రక్షించుకోవడానికి ట్రస్టులుగా ఏర్పడడం, సొసైటీలుగా ఏర్పడడం, వాటిని వారే స్వయంగా నిర్వహించుకోవడం అనేటువంటిది రాజ్యాంగం అన్ని మతాలకు కల్పించినటువంటి హక్కు. వాటిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేటువంటి పర్యవేక్షణ ప్రభుత్వం చేయాలి తప్పించి వ్యక్తిగతంగా పూర్వీకులు పుణ్యం కోసం ఇచ్చినటువంటి ఆదాయాల్ని అందులో జోక్యం చేసుకుని వాటిని ప్రభుత్వపరం చేసుకోవడం, తర్వాత ప్రైవేటు శక్తుల చేతులకి అప్పగించడానికి జరిగేటువంటి కుట్రగా దీన్ని స్పష్టంగా అభివర్ణించవచ్చు. కనుక మొట్టమొదటి మాట ఏమిటంటే, ఒకటి, ఇది రాజ్యాంగంలో ఏ హక్కులైతే ఆయా మతాల వారికి కల్పించబడ్డాయో దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి బిల్లు అండి. ఇది మొదటి విషయం. ఇక రెండవది ఏంటంటే, ముస్లింల బాగు కోసం ఆ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా సద్వినియోగం పరచడం కోసం వక్ఫ్ బోర్డుని మెరుగుపరిచి మరింత ముస్లింలకు ప్రయోజనం చేకూర్చడం కోసం మేము ఈ బిల్ తీసుకొచ్చామని చెప్పి అంటున్నారు. నిజంగా అంకిత భావం కనుక అందులో మీకు ఉన్నట్లయితే కనీసం మీ ప్రభుత్వంలో ఒక మైనారిటీ, ముస్లిం మైనారిటీ ప్రాతినిధ్యం కూడా ఎందుకు లేదు అనేది ప్రజలందరూ కూడా అడుగుతున్న ప్రశ్న. రెండవది, ఇంకో ప్రధానమైన మాట ఇందులో చెప్పాల్సింది ఏమిటంటే, ఏ మతం వారి గురించి అయితే ప్రయోజనాల కోసం అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అని అంటున్నారు, ఆ మతం వారిలో ఉన్నటువంటి మేధావులు ఉన్నారు, అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఉలమాలు అంటే పండితులు ఉన్నారు. వారందరినీ కూడా అంటే స్టేక్ హోల్డర్స్ అని మనం ఎవరినైతే అంటామో వాళ్ళని సంప్రదించడం, వారితో సంప్రదించిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా చేయలేదు. ఇది మూడో విషయం. నాలుగవది, జేపీసీ ఒకటి ఆహ్వానించదగినటువంటి పరిణామం అనుకుంటే, జేపీసీ కూడా తూతూ మంత్రంగానే ఏదైతే ముందు రిజర్వేషన్స్ పెట్టుకున్నారో దానికి అనుగుణంగా వచ్చినటువంటి విషయాలనే పరిగణలోకి తీసుకుని వారి రిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా వచ్చిన ఏ విషయాన్ని కూడా పరిగణలోకి విషయం కూడా దేశవ్యాప్తంగా ఈ విధంగా ఆశాంతం కూడా బిల్లులో ముస్లింల ప్రయోజనాల కంటే ఎక్కువగా ముస్లింలను ఎక్కువగా నష్టపరచడానికి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి, అలాగే అన్ని విధాలుగా కూడా ముస్లింలని ఒక రకంగా అష్టదిగ్బంధనం చేయడానికి ఏర్పడినటువంటి బిల్లుగా ఇది అభివర్ణించవచ్చు. కేవలం నేను ఒక్కడనే చెప్పేటువంటి మాట కాదు. దేశంలో ఉన్నటువంటి సెక్యులర్వాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యమించేవారు, కుల మతాలకు అతీతంగా లోతుగా అధ్యయనం చేసినటువంటి వారు మాట. ఇది పార్టీలకు వ్యతిరేకంగా చెప్పే మాట కాదు, లేదా కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా చెప్పేటువంటి మాట కాదు. ఈ బిల్లు ఆశాంతం కూడా ఒక కుట్రపూరితమైనటువంటి విధంగానే ఇది ప్రవేశపెట్టడం జరిగింది. అదే విధంగా ఇది కొనసాగుతూ వస్తుంది అనేటువంటిది బహిరంగమైనటువంటి రహస్యం. ఓకే, రైట్ సార్. బాజీ గారు, కెన్ హియర్ మీ సార్? ఇప్పటి వరకు మాట్లాడింది విన్నారనుకుంటున్నాను నేను. జమాతే ఇస్లామీ హింద్ ప్రెసిడెంట్, ఆయన మన ముస్లిం సోదరుడు. ఆయనే కాదు, దేశవ్యాప్తంగా పలు ముస్లిం సంఘాలు, ఈవెన్ వాళ్ళకి టాప్ బోర్డుగా ఉన్నటువంటి ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ వీళ్ళంతాగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా విపక్షాలు, ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ అభ్యంతరాలను జేపీసీ ద్వారా కూడా పరిగణలోకి తీసుకోలేదు అనే ఒక విమర్శ అయితే ఉంది. ఎందు గురించి ఇంత పట్టుదలగా ముందుకు వెళుతుంది బీజేపీ? ఎప్పుడు కూడా ఇలాగ ఈ కమ్యూనల్ బేస్డ్ పాలిటిక్స్ చేయటంలో ముందుంటుంది కాబట్టి దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి దీనికి వివాదాస్పద బిల్లుతో ముందుకు వెళుతుందని చెప్పేసి ఆరోపణ. మీరేమో లేదు, ఇది ముస్లిం సమాజానికి ఉపయోగపడేది అని చెప్పేసి చెప్తున్నారు. ఏ రకంగా ఇది ముస్లిం సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది? సార్ బాజీ గారు, ఒకసారి ఆడియో చెక్ చేయండి, మీట్లో ఉన్నట్టు సార్. సురేష్ గారు నమస్కారం. అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకు కూడా నమస్కారం. సార్, వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి పార్లమెంట్లో నిన్న జరిగినటువంటి ఓటింగ్ సిస్టమ్ ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి సిస్టమ్ అండి. పార్లమెంట్లో సభ్యులుగా ఎన్నికైన వారు, దేశ యొక్క అత్యున్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఈ బిల్లుకి అనుకూలంగా ఇచ్చింది, వ్యతిరేకించింది క్లియర్ కట్ గా కనపడింది. ఈ రోజున దేశం లోపల ఉన్నటువంటి అధికారంలో లేనటువంటి పార్టీ కూటమి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విధంగా వాళ్ళు వ్యతిరేకించేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన సరళి ఏదైతే ఉందో దానికి అనుకూలంగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి
దానికి వాళ్ళు పేరు పెట్టుకుంటారు ప్రజాస్వామ్యం, వాళ్ళు చేస్తే ప్రజాస్వామ్యం, వాళ్ళు చేస్తే సెక్యులరిజం, వాళ్ళు చేస్తే కుల మతాలకు అతీతం, వాళ్ళ ఈ దేశం కోసం ఉద్భవించినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. నా సమస్య ఏంటంటే 60 ఏళ్ల నుంచి ఈ దేశంలో పేద ముస్లింలు పేదవాళ్ళుగానే ఉన్నారు. ఎక్కడన్నా దేని మీదైనా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ మీద ఎవరి విద్య కోసమైనా, ఎవరి వివాహం కోసమైనా, ఎవరి యొక్క అభ్యున్నతి కోసమైనా పాటుపడినట్టు కానీ చెప్పినట్టు కానీ ఎక్కడా లేనటువంటి పరిస్థితి. వారు అన్నారు ఇందాట నష్టం జరిగిద్దంటే ఆర్థిక మూలాలు దెబ్బ కొడతాం అని చెప్పని. ఎవరి ఆర్థిక మూలాలు దెబ్బ కొడతారు? దేశం 60 ఏళ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో నినాదం చెప్పినటువంటి దాంట్లో గరీబోళ్లుగా మిగిలిపోయినటువంటి ముస్లింల మీద కమిషన్లు, సచార్ కమిషన్లు, ఆ కమిషన్లు, ఈ కమిషన్లు వేసి వాళ్ళందరినీ పేదవాళ్ళుగా ఉన్నారు, రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళకి అభ్యున్నతి వెనకబడిపోయారు, విద్యలో వెనకబడ్డారు, ఆర్థికంగా వెనకబడ్డారని చెప్పినటువంటి గరీబీ హఠావో నినాదంలో హఠావో వెళ్ళిపోయింది. గరీబుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక మూలాలు దెబ్బతింది ఎవరికంటే బాగా డబ్బుండి కోట్లు వేసుకొని వాళ్ళ సంకల్లో ఉండేటువంటి నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతింటాయండి. ఇక్కడ మనం ఏమడుగుతామంటే పేద ముస్లింలు 31% ఉన్నటువంటి భారతదేశం ముస్లింలకు వాళ్ళకి చేసినటువంటి జస్టిఫికేషన్ ఏంటి వక్ఫ్ బోర్డు సంబంధించినట్టు? ఇది సామాజికమైనటువంటి ప్రశ్న అండి. దీంట్లో భారతీయ జనతా పార్టీ ఇవాళే ఏలు పెట్టిందంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం కలెక్ట్ చేసుకోలేదండి. దీన్ని ఇంత మునుపు స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టినటువంటి వక్ఫ్ బోర్డుని తర్వాత 70లో మార్చారు, తర్వాత 93లో మార్చారు, తర్వాత 95లో మార్చారు. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని బలంగా చేసి ఎక్కడన్నా ఒక భూమి ఉంటే ఆ భూమిని వక్ఫ్ బోర్డు కింద డిక్లేర్ చేసేటువంటి విశేషమైన అధికారాలు ఇచ్చి మార్చింది కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ లాభదాయకంగా చాలా మందికి పనిచేసింది కాబట్టి, వాళ్ళకు ఉపయోగపడింది కాబట్టి, వాళ్ళ పక్కన ఉండి నరేంద్ర మోడీ గారి పేదవాళ్ళ పక్కన మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి చేసేటువంటి పని వ్యతిరేకించే క్రమంలో పడ్డారు. దీనికోసం తీసుకొచ్చి మతానికి వ్యతిరేకంగా మా మతం మీద దాడి జరుగుతుంది, మా జాతి మీద దాడి జరుగుతుంది అని చెప్పేటువంటి క్రమం ఏదైతే ఉందో ఇది స్వార్థపూరితమైనటువంటి మాట సంబంధించినటువంటి అంశం అండి. వక్ఫ్ అనేది క్లియర్గా వాళ్ళ యొక్క దానం చేసినటువంటి వ్యక్తి ఆ సమాజం అభ్యున్నతి కోసం, చదువు కోసమో, విద్య కోసమో, వివాహం కోసమో ఇస్తే అది వాడటం అనేది వదిలేసి దళారీగా మారినటువంటి ఆ వక్ఫ్ ఆస్తి కాదు అజమాయిషి ఉన్నటువంటి వ్యక్తి తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నటువంటి ఫలితంగా ఈ రోజున వక్ఫ్ ఆస్తుల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పంచాలనేటువంటి ఆలోచనకి ఈ రోజున ఎన్డీఏ కూటమి వచ్చినటువంటి పరిస్థితి. దాన్ని బలపరిచారు పార్లమెంట్లో. జేపీసీ వేయాలి, తీసేయాలి, చేసేది ఈ అమెండ్మెంట్ ఇవ్వాలి కాదండి. ఇంత మునుపు కూడా అదే జరిగింది. ఎన్ఆర్సీ సిఏలలో కూడా అమెండ్మెంట్ మాత్రమే చేసింది. కానీ అంత మునుపు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అమెండ్మెంట్లు అన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు, ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే వ్యతిరేకంగా అయినట్టుగా గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అంటే పేద ముస్లిం ఎవడు అన్నం తినకూడదు, పేద ముస్లిం ఎవడు కారులో తినకూడదు, పేద ముస్లిం ఎవడు ఆర్థికంగా ఎదగకూడదు, వాళ్ళు ఉద్యోగస్తులు కాకూడదు, వాళ్ళు అట్లాగే ఉండాలి, వాళ్ళు అట్లాగే ఉన్నంత కాలమే వీళ్ళకి ఓట్ల రాజకీయాలు నడితే, వాళ్ళు అట్లా ఉన్నంత కాలమే ఈ సమాజానికి వ్యతిరేకంగా వాళ్ళని రెచ్చగొట్టవచ్చు, వాళ్ళకి కావాల్సినప్పుడు బయటికి తీసుకురావచ్చు, వాళ్ళని కూర్చోబెట్టి ధర్నాలు చేపించవచ్చు, కావాల్సిన మాటలు అబద్ధాలు చెప్పి వాళ్ళ తల మీదకి ఎక్కించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. కానీ వాళ్ళ ఆటలు చెల్లేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఆర్థికంగా బలిసినప్పుడు, వాళ్ళ ఆర్థికంగా బలపడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితి గుజరాత్లో లేదు, ఈ పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో లేదు. ఈ జాతి మొత్తం మీద వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో వాళ్ళు చాలా మంది చేశారండి. నేను ఒక రంజాన్ సందర్భంగా వెళ్ళినటువంటి దాంట్లో భయాల్లో చెప్తా ఉన్నారు ఆయన, 2 లక్షల మంది ముస్లింలు ఉన్నటువంటి విజయవాడలో 1000 మంది కూడా రాలేదు, ఎందుకని మీరు ముస్లిం యూనిట్గా ఉండలేదని చెప్పని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మీరు ప్రకటించాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. యుద్ధం ఎవరి మీద చేస్తామండి? ప్రభుత్వం మీద యుద్ధం చేసేటప్పుడు నీ యొక్క ఆలోచన సరళి సాటివాడి గురించి ఆలోచించేటువంటి ప్రక్రియ ఉంటే ఉపయోగం ఉంటుంది. కానీ నీ సాటివాడిని నువ్వు మోసం చేస్తూ ఆ సాటివాడి కోసం చట్టం నిలబడితే, ఆ సాటివాడి కోసం ప్రభుత్వం నిలబడితే, ఆ ప్రభుత్వాన్ని దూషించడానికి సిద్ధపడి బయటకు వచ్చి మాట్లాడేటువంటి మాటలు ఏవైతున్నాయి ఇవి చెల్లుబాటు కావు. సురేష్ గారు, మనందరికీ తెలిసినటువంటి విషయం, ఎన్ఆర్సీసీ అప్పుడు కూడా ఇలాగే అబద్ధాలు చెప్పి మోడీ గారు మొత్తాన్ని దేశం నుంచి బయటికి పంపించేస్తారు, ఊరు బయటికి తీసుకెళ్లి బోనుల్లో పెడతారు, ముస్లింలు ఎవరిని ఉంచరు, వాళ్ళ లెక్కలు చూస్తారని అబద్ధాలు బోర్డులంతా ప్రచారం చేశారు. ఈ దేశంలో 5 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క ముస్లింలు కూడా దేశం నుంచి పంపించేటువంటి పరిస్థితి జరగలేదు. ఎందుకంటే అది అబద్ధాలని వాళ్ళ కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ అబద్ధాన్ని చెప్పేటువంటి పరిస్థితి. వక్కులో మన ఆస్తులు లాక్కున్నారు, మనకుండే ఏం లేదు. మనకు కాదండి, వాళ్ళకి లేవు. ఎవరైతే పాపం ఏసీ గదుల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద ఆస్తుల మీద అజమాయిషీ చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆస్తుల మీద హక్కులు పోతాయి, వాళ్ళు బాధపడతారు. వాళ్ళే బయటకు వచ్చి పేద ముస్లింలను అడ్డం పెట్టుకొని వాళ్ళని నిలబెట్టి వాళ్ళని దండాలు చేపించి వాళ్ళతో గొడవలు చేపించి వాళ్ళు ప్రక్రియ చేస్తారు. బాజీ గారు, మిగిలిన అంశాలు 1995 లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ లో ఉన్న లోపాలేంటి? 1995 లో ఏ అమెండ్మెంట్ బిల్ వచ్చిందో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ప్రతిపాదించబడిందో దాంట్లో ఉన్న లోపాలేంటి? ఇప్పుడు కొత్తగా చేసేటువంటి ఉపకారం ఏంటండి అసలు?
ఒకటి దానిలో అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, కొత్తగా చేసే ఉపకారం ఏంటి? ఇప్పుడు రఫీ గారికి నేను ఆన్సర్ ఇప్పుడు అలా కదండి, ఇందులో అడగండి, మీరు అడగండి. మాట ఏంటంటే రఫీ గారు ఒకవేళ మైనారిటీ ముస్లింలకు ఉపకారం చేసేదే అయితే ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదు కదా, వెళ్ళిన ప్రాసెస్ కరెక్ట్ కాదు కదా. అలాగే కనీసం మాట్లాడేటప్పుడు మనం ఏంటంటే, నేను ఎవరిని విమర్శించడం లేదు, పార్టీలు గొడవ గురించి మాట్లాడను. మేము చెప్పేది ఏంటంటే, న్యాయం ధర్మం అనేది ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధంగా మనకు కల్పించిన హక్కుల్లో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేది చూసుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి ఈ అమెండ్మెంట్ బిల్లో స్టేక్ హోల్డర్స్ సంబంధించి ప్రశ్న మీరు అడగలేదు, ఎవరిని అడగలేదు, అడగకుండా సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. రెండోది ఏంటంటే లిమిటేషన్ కి సంబంధించిన విషయం ఉంది, అలాగే వర్క్ బై యూజర్స్ కి సంబంధించిన మాట ఉంది. ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాల్లో కూడా ఆయా మతాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని తగ్గించి వక్ఫ్ బోర్డులో ఇతరులని దాంట్లో చేర్చి దానివల్ల ఏం ప్రయోజనం చేకూరుద్దామని. ఇదేండి వారికి ఉన్నటువంటి అవగాహన నేను కొంచెం క్లియర్ చేస్తాను సురేష్ గారు మీ ద్వారా. ఇక్కడ ఒకటి ఏంటంటే 1995 నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు ఆ బోర్డుకు సంబంధించినటువంటి సభ్యుల్లో అన్ని మతాలు, అంటే అన్ని మతాలు ఇన్ ద సెన్స్ హిందూ మతం నుంచి రిప్రజెంటేషన్ దాన్ని ఎలాగో సమర్థించుకుంటారు. అలాగే ఇప్పుడు హిందువులకు సంబంధించినటువంటి బోర్డులో ఏ ముస్లిమ్స్ని ఎవరిని పెట్టట్లేదు కదా అక్కడ తీసుకొచ్చి. నిన్న పార్లమెంట్ లో ఇప్పుడు అమిత్ షా గారు ఆ విషయం మీద మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి, ముస్లిమేతరులను ఎవరిని బోర్డులో ఉంచేటువంటి అవకాశం లేదనేటువంటి మాట ఒకటి బయటకు వచ్చినట్టుగా మా దృష్టికి కూడా వచ్చింది. అదే జరుగుతుందని చెప్పి మేము విశ్వసిస్తా ఉన్నాం. ఇక్కడ జరిగేటువంటి వారు చెప్పినటువంటి నేను క్లారిటీ ఇద్దలుచుకున్నానండి. అమిత్ షా గారు అలా చెప్పలేదు సార్. అమిత్ షా గారు ఏం చెప్పారంటే, ముతవల్లీలుగా ఉండే పరిస్థితుల్లో ఎవరు కూడా ఆయా మతాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు, వేరే మతస్థులు ఉండరు, కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు వర్క్ చూడడానికి అబ్జర్వేషన్ సంబంధించి మాత్రం ముస్లిమేతరులు ఉంటారని చెప్పాడు ఆయన. అది చాలు ప్రవేశపెట్టడానికి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మీరు ఒకటి రఫీ గారు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు రంజిత్ బాషా అనే ఒక ఆయన కలెక్టర్ గారు ఉన్నాడండి. కలెక్టర్ గారు ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళనటువంటి పరిస్థితి ఆ జిల్లాలో ఉన్నటువంటి మిగతా హిందువులకి ఉండదు, హిందువు ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళనటువంటి పరిస్థితి దీనికి ఉండదండి. ఇక్కడ చట్టం ఒక పని చేయనటువంటి నష్టాలు ఏవైతున్నాయో దాని మీద పునరాలోచన జరుగుతున్నప్పుడు మీకెందుకు ముందే దానికి తొందరపడి దానికి ఇబ్బంది అయిద్దని ఎందుకు అనుకుంటారు అని చెప్పంటున్నాను. ఇక్కడ ఏమంటారంటే, ఏదైతే వచ్చిందో ఇంత మునుపు 1995 యాక్ట్ ప్రకారం ఈ రోజున దేశంలో 58,890 ఎకరాల భూమి అతిక్రమణకు గురైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికీ కోర్టులో వక్ఫ్ బోర్డు కేసులు దాదాపు 31,999 కేసులు వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు 23 రాష్ట్రాలు 7 కేంద్ర ప్రాంతాలు ఉన్న దగ్గర యూపీ బీహార్ మినహాయించి అనే దగ్గర యూపీ బీహార్లో సున్నీ షియా బోర్డులు ఉన్నప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో 8,72,000 ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అదే రకంగా 39.39 లక్షల ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో, ఈ భూములన్నిటి మీద ఒక సర్వే చేసేటువంటి క్రమం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి జరుగుతూ ఉంది. ఎందుకనంటే మిగతా సామాజికంగా ఉన్నటువంటి భూములు మొత్తం యొక్క వివరాలు కూడా కేంద్రం తీసుకున్నప్పుడు ఇవాళ వచ్చినటువంటి భూములు పందా ఏదైతే ఉందో, ఈ యొక్క 1995 చట్టం ప్రకారం జరిగినటువంటి నష్టం ఏంటంటే, ఇది నా వక్ఫ్ భూమి అని అంటే ఆ భూమిలో ఇంకొకటి మాట్లాడే అవకాశం లేదు, ఇంకోటి కోర్టుకు వెళ్ళే పని లేదు, ఇంకోటి ట్రిబ్యునల్కి వెళ్ళే పని లేదు, ఈ భూమి నాదిగా నేను మాట్లాడేటువంటి అవకాశం లేదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి వక్ఫ్ భూమిలో వచ్చినటువంటి ఆస్తులు ఎంత, ఇప్పుడున్నటువంటి ఆస్తులు ఎంత, ఎవరెవరు ఎంతెంత దానం చేశారనేటువంటి లెక్క ప్రభుత్వం తీసుకుంటే తప్పనండి అని మాట్లాడితే దాన్ని ఏమంటారు చెప్పండి. ఒకటండి సురేష్ గారు, ఒక మాట నేను చెప్తా ఉన్నాను ఏంటంటే, పవిత్ర రంజాన్ రోజున ఈ ఆల్ ఇండియా ముస్లిం బోర్డు ఇచ్చినటువంటి పిలుపేంటో తెలుసా అండి? మీరందరూ నల్ల రిబ్బన్లు పెట్టుకొని నమాజ్కి వెళ్ళండి అని చెప్పారండి. వీళ్ళు నల్ల రిబ్బన్లు పెట్టుకొని నమాజ్కి వెళ్ళి ముస్లింలందరూ కూర్చొని నమాజ్ చేయాలా, లేకపోతే పవిత్ర రంజాన్ యొక్క రోజుని నిరసించాలనేది వాళ్ళకే తెలియాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటా ఉందంటే దాదాపు 21 మంది ప్రభుత్వమే గుర్తించాలి, అది కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించాలి. రంజాన్ లో ఉపవాసాలంటూ అంత ఎండలో కూడా వాళ్ళు ఎందుకు నిరసన ప్రదర్శిస్తున్నారు, వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయనేది ఆలోచించాలి. అదే కదా చేయాల్సింది, ప్రభుత్వం అదే చేయాలి కదండి. ఎందుకు వాళ్ళు ఉపవాసాలు నుండి రోడ్డును పడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి 120 కోట్ల మంది ముస్లింల యొక్క 1,10,000 మంది చేసేటువంటి పనిని ఒక ప్రపోజ్ చేసి దాన్ని బాగా ప్రజెంట్ చేసి ఎగ్జిబిట్ చేసి వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు అంటున్నారు. మిగిలిన 19 కోట్ల మంది ముస్లింలు పక్కన పెట్టేశారు.
ఇందులో చాలా విషయాలు మాట్లాడే ఉన్నాయి డిస్కస్ చేయడానికి. గౌరవనీయులు తులసిరెడ్డి గారు ఉన్నారు, ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు విషయం గురించి. ముఖ్యంగా 1995 యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే అది ఇంప్లిమెంట్ అవ్వడానికి ఏదైనా ఇబ్బంది కలిగితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని పటిష్టం చేయండి. ఇప్పుడు ఇంట్లో ఎలకలు పడ్డాయని చెప్పి ఇంటిని ఎవరు తగలబెట్టుకోరు కదా. సురేష్ గారు ఆ కంటిన్యూ మాట్లాడితే మన యువతల పక్క చెప్పుకోలేము మనం. అంటే తర్వాత చెప్తాం మనం. ఒక ప్రభుత్వం గతంలో జరిగినటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఎంచి ఇది తప్పు అని భావించి దాని మీద చర్య తీసుకోవడానికి ఉపక్రమించినప్పుడు, దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని దాన్ని నియామకం చేసి ఒక జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసినప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి నష్టం జరుగుతుందని భావిస్తున్నటువంటి ముస్లిం సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ ముస్లిం సంఘాల ఓట్ల కోసం వామపక్షాలు పాపం ఇవాళ కష్టపడుతున్నట్టు ఇండి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలు వాళ్ళ పట్టం కోసం, వీళ్ళ రచ్చగొట్టుకోవడం కోసం, వీళ్ళ స్వార్థం కోసం వాళ్ళని అడ్డం పెట్టుకోవడం జరిగినటువంటి ప్రక్రియ తప్ప ఇది రాజకీయంగా జరుగుతున్నటువంటి కుట్ర, దాని వెనకాల సామాజికంగా స్వార్థపరుల యొక్క శక్తులు పనిచేస్తున్నటువంటి వ్యవస్థ తప్ప ఈ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి చట్టం చేసిన తర్వాత అది పేదవాడికి ఉపయోగపడదా అనేటువంటి అవకాశాన్ని చూడటానికి ఎందుకు ప్రయత్నం చేయరని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. రైట్, తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. సార్ తులసిరెడ్డి గారు, బాజీ గారు స్ట్రైట్గా అడుగుతున్నారు, దీంట్లో ఉన్నటువంటి ప్రయోజనాలు ఎందుకు కనపడటం లేదు? ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా వక్ఫ్ బిల్ ఫస్ట్ టైము 1954 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాని తర్వాత కూడా అనేక సార్లు అమెండ్మెంట్ జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ ప్రవేశపెడుతున్నటువంటి ఈ సవరణల బిల్లుకే ఎందుకని ఈ రకంగా అడ్డుపడుతున్నారు? ముస్లిం సమాజానికి ఇంకా మాట్లాడితే ముస్లింల్లో అణగారిన వర్గాలకి లేదా పేద ముస్లింలకు ప్రయోజనకరంగా ఉండేటటువంటి బిల్లుకు రాజకీయ ప్రయోజనాలతో ఎందుకని అడ్డం పడుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆక్షేపణ. ఇప్పుడు సురేష్ గారు, యాక్చువల్గా నేను బిల్లు చదవలేదు, ఓవరాల్గా పత్రికల్లో వచ్చిన వివిధ పాయింట్లు నోట్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. కానీ యాక్చువల్గా బిల్లు నేను చదవలేదు కాబట్టి నేను చెప్పేది పూర్తిగా కరెక్ట్ అని ఉడిగా నేను కూడా చెప్పలేను. ఓన్లీ పేపర్లు వచ్చిన దాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. సరే, ఇక్కడ జస్ట్ మెరిట్స్ డిమెరిట్స్ అనుకూలము ప్రతికూలం వచ్చే ముందు ఒక 3 రాజకీయ అంశాలు ఏమంటే, ఈ 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి బీజేపీ యొక్క ఒక బిల్లు కానీ బీజేపీ యొక్క ఒక తీసుకున్న నిర్ణయానికి కానీ రాష్ట్రానికి చెందినటువంటి ప్రధాన పార్టీలు టీడీపీ అండ్ వైకాపా డిఫరెంట్ డెసిషన్స్ తీసుకున్నాయి. ఈ 10 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఇది. అంతకుముందు ఏదైనా సరే రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానీ సిఐఏ కానీ రైతుల విషయంలో కానీ దేంట్లో కూడా ఇక్కడ వీళ్ళు ఎంత కొట్లాడుకున్నా కానీ కేంద్రానికి బీజేపీకి అనుకూలంగా ప్రతి సందర్భంలో ఓట్లు వేసేవాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు డిఫరెంట్ గా ఓటేశారు. ఇది ఒక పొలిటికల్, మన రాష్ట్రానికి సంబంధించిన పొలిటికల్ అంశం. రెండవది, ఈ 10 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అటు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా బీజేపీకి అనుకూలంగా డెసిషన్ తీసుకునేవాడు. ఫస్ట్ టైం వచ్చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మోడీ అమిత్ షాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ఒక అంశం, పొలిటికల్ అంశం. మూడవది, ఢిల్లీ ఎన్నికల తర్వాత కొంత ఇండియా కూటమి అంత పటిష్టంగా లేదు, ఐకమత్యంగా లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 2 పోటీ చేశాయి. ఆ సందర్భంగా కొందరు నాయకులు, ఇండియా కూటమి నాయకులు కూడా కొన్ని కామెంట్స్ జరిగింది. ఆ నేపథ్యంలో ఇండియా కూటమి అంత పటిష్టంగా లేదు అనే ఒక అభిప్రాయం ఉండేది. అలాంటిది ఈ యొక్క నిన్న ఇండియా కూటమి వల్ల ఐకమత్యంగా ఉంది, పటిష్టంగా ఉంది అనేది ఒక ఇండికేషన్ అయింది. ఇవి ఓవరాల్ గా 3 ఇండికేషన్స్, పొలిటికల్ ఇండికేషన్స్. ఇంకా ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లుకు లేదా ఉమీద్ బిల్లు, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్, UMEED, ఇది ప్రజెంట్ వచ్చేసి వక్ఫ్ సవరణ బిల్లుకు కొత్త పేరు ఇది అనమాట. దీనికి అనుకూలంగా అంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి? ఈ బిల్లు అవినీతికి తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఎవరూ ఉండరు అంటే నేను పేపర్లో కలెక్ట్ చేసిన సమాచారం. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంటు స్థలాన్ని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారు. వక్ఫ్ ఆదేశాలను కోర్టులో సవాల్ చేయవచ్చు. ఈ బిల్లు కేవలం ఆస్తుల నిర్వహణకే సంబంధించింది, అంతే తప్ప
మత విశ్వాసాలకు సంబంధం లేదు. 1970 నుండి ఢిల్లీలో జరుగుతున్న ఓ కేసులో పార్లమెంటు భవనంతో సహా అనేక ఆస్తులను వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూ ఉంది. యూపీ ప్రభుత్వము 123 ఆస్తులను డీనోటిఫై చేసి వక్ఫ్ బోర్డుకి ఇచ్చింది. ముస్లింలకు న్యాయం చేసేటందుకే ఈ బిల్లు. పేద ముస్లింల కోసమే వక్ఫ్ ఆస్తులను వినియోగించాలి. ప్రస్తుత చట్టంలోని 2000 సెక్షన్ 40 అత్యంత క్రూరమైంది. దాంతో ఏ భూమినైనా సరే వక్ఫ్ తమ భూమిగా ప్రకటించవచ్చు. దాన్ని రద్దు చేస్తున్నాము. తర్వాత రిజిస్టర్ అయిన ఆస్తి విషయంలో ఎవరు జోక్యం చేసుకోరు. ముస్లిం మహిళలకు హక్కులు ఉంటాయి. తర్వాత జవాబుదారితనము, సమగ్రత, పారదర్శకత ఉంటాయి. వక్ఫ్ ఆస్తులపై ఆరాఖానీలు, బోరాలు, పాస్వందా ముస్లింలు, ముస్లిం మహిళలకు వాళ్ళకు కూడా భాగస్వామ్యం దక్కుతుంది. ఇది ఓవరాల్ గా ముస్లిం దేశాలలో కూడా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వాలకు పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. ఇవి ఈ యొక్క బిల్లుకు అనుకూలమైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్. కానీ వ్యతిరేకించే వాళ్ళు చెప్పేది ఏమిటి, కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు కానీ, ఇది లౌకిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, ముస్లింల సాధికారతను హరిస్తుంది, మైనారిటీలను విభజించే ప్రయత్నం, ఇది రాజ్యాంగ విరుద్ధము, కార్పొరేట్ మిత్రులకు లాభం చేకూర్చేటందుకే ఈ బిల్లు, మతం పేరిట దేశ విభజన జరుగుతుంది, భవిష్యత్తులో ఆలయ భూములను కూడా కేంద్రం హరిస్తుంది. ఒక వ్యక్తి ఆస్తిని వక్ఫ్కు అంకితం చేసే ముందు కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం ఆచరిస్తూ ఉండాలి అనే నిబంధన పెట్టారు. ఇది ఏ మేరకు సమంజసము? ఇది దేశ సమగ్రతకు విఘాతం కలిగిస్తుంది అని ఓవరాల్ గా ఇది 4 డీలు: డైల్యూట్, డిఫేమ్, డివైడ్, డిస్ఇన్ఫ్రాంచైజ్. డైల్యూట్ అంటే రాజ్యాంగాన్ని నీరుగారుస్తుంది, డిఫేమ్ అంటే మైనారిటీలను అప్రతిష్టపాలు చేస్తుంది, డివైడ్ అంటే సమాజాన్ని విభజిస్తుంది, డిస్ఇన్ఫ్రాంచైజ్ ముస్లింల హక్కులను హరిస్తుంది. ఇవి బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు చెప్పినవి. సరే, నాకు వచ్చిన డౌట్స్ 2 ఇప్పటికి. నేను ఓవరాల్ గా వచ్చేసి స్టిల్ నేను కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నా. 2 పాయింట్లు. ఒకటేమో వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఎవరు ఉండరు అని చెప్పేసి అమిత్ షా అంటున్నారు, అన్ని పేపర్లో ఉంది. కానీ దీన్ని విమర్శించే వాళ్ళు దీంట్లో ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డులో ఉంటారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మరి ఏది కరెక్ట్ అనేది నాకు ఇప్పటికీ వచ్చేసి అది కన్ఫ్యూజ్ గా ఉంది. అది బిల్లు స్టడీ చేస్తే గానీ, ఒరిజినల్ బిల్లు స్టడీ చేస్తే గానీ అర్థం కాదు. కాబట్టి ఆర్గ్యుమెంట్ ప్రకారం అయితే ఈ పక్క వచ్చేసి ముస్లిమేతరులు ఉండరు అని వీళ్ళు చెప్తున్నారు, ముస్లిమేతరులు ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. నా అభిప్రాయం ప్రకారంగా ముస్లిమేతరులు ఉంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు హిందూ ట్రస్ట్ బోర్డ్స్ లో హిందువులనే తప్ప వేరే వాళ్ళు పెట్టరు. కాబట్టి అటువంటిది ఇక్కడ ముస్లిమేతరులు నిజంగా అమిత్ షా గారు చెప్పినట్టు ముస్లిమేతరులు ఉన్నారంటే ఓకే, కానీ అది క్లారిటీ లేదు అని చెప్తున్నారు. ఇది ఒకటి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రెండవది, ఒక వ్యక్తి ఆస్తిని వక్ఫ్కు అంకితం చేసే ముందు కనీసం 5 సంవత్సరాల పాటు ఇస్లాంను ఆచరిస్తూ ఉండాలి. ఈ నిబంధన కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా. ఇప్పుడు దానం చేసే వ్యక్తి ఎవరికైనా దానం చేయొచ్చు. వచ్చేసి నేను అది అల్లా పేరుతోనో, శ్రీరాముని పేరుతోనో, శ్రీకృష్ణుని పేరుతోనో, పరమేశ్వరుని పేరుతోనో, ఎవరి పేరుతోనో వచ్చేసి నేను ఒక మతానికో ఒక వ్యక్తికో దానం చేసినప్పుడు ఆ యొక్క ఇస్లాం వక్ఫ్ చేయాలంటే 5 సంవత్సరాల పాటు ఇస్లాం మతం స్వీకరించి ఉండాలి అనే నిబంధన ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు సిద్ధి సాయిబాబా ఆయన ముస్లిం అయినా కానీ ఎక్కువ హిందువులు పోతారు. కాబట్టి దాన్ని ఏ విధంగా సమర్థించాలో, ఒక దానం చేసేటప్పుడు ఒక 5 ఏళ్ల పాటు ఇస్లాం మతం స్వీకరించి ఉండాలి అనే నిబంధన ఇది ఉన్నట్టే ఉంది చూస్తే. దీన్ని వచ్చేసి విమర్శకులు చెప్తున్నారు, దానికి ప్రభుత్వం తరఫున కూడా దానికి క్లారిఫికేషన్ లేదు. కాబట్టి ఇటువంటి 2-3 పాయింట్లు కొంత నాకు ఇబ్బందికరం అనిపిస్తున్నాయి. మిగతాది వచ్చేసి పూర్తి బిల్లు చదివితే గానీ నాకు కూడా క్లారిటీ రాదు. సురేష్ గారు అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి, ముస్లిమేతరులని బోర్డులో ఉంచుతారు ఈ బిల్లు ద్వారా అని చెప్పేసేమో ముస్లిం సంఘాలు అంటున్నాయి. అయితే దాని మీద కూడా నిజంగానే ఒక క్లారిటీ లేదు. అబ్జర్వర్గా ఉంచుతారని చెప్పేసి బాజీ గారు ఇందాక చెప్తున్నారు.
దట్ ఈజ్ ఎనఫ్ అని చెప్పేసి మన ముస్లిం సోదరుడు కూడా అంటున్నాడు. ఇకపోతే రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన, మత స్వేచ్ఛకు సంబంధించి ఆర్టికల్ 25 ఉల్లంఘన అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇది ఏ రకంగా మత స్వేచ్ఛకు ఉల్లంఘన అవుతుంది? ఇప్పుడు ఇదేమి ఫస్ట్ టైం కాదు, అమెండ్మెంట్ జరిగింది ఆల్రెడీ. ఇంతకుముందు కూడా అనేక సార్లు అమెండ్మెంట్ జరిగిన సందర్భంలో 95లో తీసుకున్నటువంటి యాక్ట్కి ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తున్నారు. సో ఆ అమెండ్మెంట్లకు సంబంధించి జేపీసీ కూడా వేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మరి జేపీసీకి రిఫర్ చేసిన తర్వాత కూడా ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టవచ్చు అని చెప్పేసి మరి ఇప్పుడు కూడా అభ్యంతరాలు ఉండటాన్ని ఎలా చూడాలి? జేపీసీ అనేది ఒక బఫర్ అంతేమాట, అదేమి సొల్యూషన్ ఏం కాదు. ఇప్పుడు 2024లో ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టారు. అప్పుడు దాని మీద జేపీసీకి రెఫర్ చేయమని చెప్పారు, జేపీసీకి రెఫర్ చేశారు. జేపీసీలో 31 మంది సభ్యులు ఎంతమంది ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు. దానికి జగదాంబిక పాల్ వచ్చేసి ఆయన బీజేపీ ఎంపీ అని చేరున్నారు. అక్కడ వాళ్ళు అనేక సార్లు సిట్టింగ్ చేశారు. సరే, అనేక అభిప్రాయాలు చెప్పారు. ఫైనల్గా వచ్చేసి మెజారిటీ అభిప్రాయము, చైర్మన్ అభిప్రాయం ప్రకారంగానే కొందరి పాయింట్లు వచ్చేసి ఇచ్చినటువంటి సవరణలు ఆమోదించుంటారు, కొన్ని సవరణలు ఆమోదించకపోయిండొచ్చు జేపీసీలో. కాబట్టి ఫైనల్ గా జేపీసీ ఒక నివేదిక ఇస్తుంది. జేపీసీ ఆ బిల్లు మీద ఒక నివేదిక ఇస్తుంది. ఇది ఒరిజినల్ 2024 ఆగస్టు బిల్లు మీద ఒక నివేదిక. కాబట్టి ఇప్పుడు ఆ బిల్లు, ఆ నివేదిక ఆధారంగా గవర్నమెంట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లు తయారు చేసింది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసి జేపీసీలో వచ్చినటువంటి అందరి అభిప్రాయాలు దీంట్లో పెట్టింటారనేం లేదు. దీంట్లో కొన్ని పెట్టిండొచ్చు, కొన్ని పెట్టిండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ తరఫున వేణుగోపాల్ గారు చేసిన ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏమంటే, యూజువల్ గా నేను కూడా రాజ్యసభలో ఉన్నాను, ఒక బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత కొంత టైం ఇస్తారు, 1 డే వచ్చేసి. కొంత అందులో ఇంపార్టెంట్ బిల్స్ కి అయితే దాని మీద స్టడీ చేసేదానికి. ఇప్పుడు జేపీసీది వేరు, జేపీసీ ఒక ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లులో ఏమున్నాయి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. జేపీసీకి 2024 బిల్లులో ఏమున్నాయి, జేపీసీ నివేదిక ఏమని అనేది అన్ని కలిసి దీంట్లో ఉంటాయి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు దాన్ని స్టడీ చేసేదానికి అవకాశం ఇవ్వలేదు. ఆయన ప్రశ్నోత్తరాల సమయం అయిపోతాన్ని ప్రవేశపెట్టారు, చర్చ మొదలు పెట్టేశారు. కాబట్టి సవరణ చేసేదానికి అవకాశమే ఇవ్వలేదు అనేది ప్రధానమైనటువంటి కాంగ్రెస్ తరపున ఉన్నటువంటి వేణుగోపాల్ గారు చేసినటువంటి ఆర్గ్యుమెంట్. కొంత టైం ఇచ్చింటే మేము స్టడీ చేసి సవరణలు ఇచ్చిండే వాళ్ళము. ఆ సవరణల మీద పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు, మెజారిటీ ఓటింగ్ ప్రకారంగా జరుగుతుంది. ఆ అవకాశమే ఇవ్వలేదు అనేది ఇక్కడ. సరే, ఏది ఏమైనా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు కోర్టుకు పోతామంటున్నారు. ఇక్కడ వాళ్ళు మెయిన్ గా చెప్పేది 14, 15, 26 ఆర్టికల్స్, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఇది ప్రధానంగా వ్యతిరేకంగా ఉంది అనే దాంట్లో ఎస్పెషల్లీ 26 మెన్షన్ చేస్తున్నారు. ఆర్టికల్ 26 ఏముంటుంది? ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, morality and health. Every religious denomination or any section thereof shall have the right to establish and maintain institutions for religious and charitable purposes, to manage its own affairs in matters of religion, to own and acquire movable and immovable property, and to administer such property in accordance with law. ఇది యాక్చువల్ గా ఆర్టికల్ 26. మరి వీళ్ళు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు కోర్టుకు పోతామంటున్నారు. ఈ 14, 15, 26 ఆర్టికల్స్ ప్రధానంగా మరి ఎలా ఉంటుందో చూడాలి. సార్ లక్ష్మణరెడ్డి గారు, సారీ మీ దగ్గర రావడానికి లేట్ అయింది, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అక్కడ అంటే బీజేపీ, కాంగ్రెస్ రెండు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి ఒకరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. లక్ష్మణరెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? మన ముస్లిం సోదరుడు రఫీక్ గారు వ్యక్తపరిచినటువంటి డౌట్స్కి నిన్న కన్సర్న్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు ఈ బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆయన 2 ప్రధానమైన అంశాలు ప్రస్తావిస్తున్నారు. ఒకటి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. 2 పేద ముస్లింలను బలోపేతం చేయటం. ఈ రెండింటిని ప్రధానంగా ముందు పెడుతున్నారు ఆయన. రెండోది ఏదైతే కన్సెన్సస్ తీసుకోలేదు అని చెప్పేసి మన రఫీక్ గారు కూడా అనడం జరిగింది. అంటే స్టేక్ హోల్డర్స్ యొక్క ఒపీనియన్ తీసుకోలేదని. స్టేక్ హోల్డర్స్ దానికి కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం సమాధానం. దాదాపుగా 19 రాష్ట్రాల వక్ఫ్ బోర్డు అధ్యక్షులతో సమావేశం కావటం, వారి యొక్క సూచనలు తీసుకోవడం, అలాగే సామాన్య ముస్లింల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి రఫీక్ గారి ఉద్దేశం మరి స్టేక్ హోల్డర్స్ అంటే ఆయన కాంటెక్స్ట్ ఏంటనేది చూడాలి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఓవరాల్గా ఈ వక్ఫ్ సవరణ? అంటే గత 10 సంవత్సరాలుగా మోడీ పాలన గమనిస్తే
ఇది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వంగానే కొనసాగుతుంది. ఒకనాడు ఏం చెప్పేవారంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్కి మాకు సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ ఒక సాంస్కృతిక సంస్థ, మాకేమీ అఫిలియేషన్ లేదని చెప్పేవాడు. కానీ ఈరోజు ప్రధాని మోడీతో సహా, అమిత్ షాతో సహా అందరూ ఆర్ఎస్ఎస్ భవనాలకు వెళ్ళటం, వాళ్ళ మీటింగుల్లో పాల్గొనటం, వాళ్ళ భావజాలాన్ని ఆచరణలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ బిల్లులో స్పష్టంగా చెప్తున్నారు పేద ముస్లింలకి మేలు చేయడానికి ఉపయోగిస్తామని. కానీ గత 10 సంవత్సరానికి మనం గమనిస్తే పేద ముస్లింస్ యొక్క విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, వాళ్ళ ఉపాధి కోసం కానీ, వాళ్ళకి రిజర్వేషన్లు కానీ, వాళ్ళని అభివృద్ధి చేయడానికి కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పేద ముస్లింసే కాదు, ఈరోజు బీజేపీ బలంగా ఉన్న యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి హిందీ రాష్ట్రాల్లో అత్యధిక పేదరికం అక్కడే ఉంది. భారతదేశంలో పేదవాళ్ళు ఉన్న పేదవాళ్ళలో సగం మంది పేదవాళ్ళు ఈ 4-5 రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఈ 4-5 రాష్ట్రాల్లో పేదవాళ్ళు అభివృద్ధి చెందారు. అక్కడ రైతులు అభివృద్ధి చెందారు, వ్యవసాయ కూలీలు అభివృద్ధి చెందారు, దళితులు, గిరిజనులు అభివృద్ధి చెందారని చూస్తే ఆ పరిస్థితి కూడా కనపట్టలేదు. ముస్లిం పెద్దలు, ఇస్లాం పెద్దలు ముస్లింలో ఉన్న పేదల గురించి ఏం ఆలోచించట్లేదు అంటున్నారు. కానీ హిందూ అని చెప్పుకుంటూ హిందూ మతాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు హిందువులుగా ఉన్న ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, అత్యధిక పేదలుగా ఉన్న బీసీల గురించి, అత్యధిక పేదలుగా ఉన్న అగ్రవర్ణాల గురించి ఆలోచిస్తున్న పరిస్థితి కూడా మనకు కనపట్టలేదు. ఈరోజు భారతదేశంలో ముస్లిం సమాజానికి ఒక సంకేతం అందిస్తుంది బీజేపీ పాలన. మిమ్మల్ని మేము పాలనలో భాగస్వామి చేయము, మీకు మంత్రి పదవులు ఇవ్వము, మిమ్మల్ని చట్టసభల్లో తీసుకోము, మీరు లేకుండానే అత్యధిక మెజారిటీగా ఉన్న హిందూవాదుల యొక్క ఓటింగ్తోనే మేము గెలుస్తాము. మా బలం ఏంటంటే ముస్లింలని, మైనారిటీలని బూచిగా చూపించి, వారిని శత్రువులుగా చూపించి, వారికి వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని సమీకరించి వారి ఓటుతో మేము గెలుస్తాము. ఉత్తరప్రదేశ్లో అదే చేశారు. దాదాపు 20% ముస్లిం సమాజానికి అక్కడ చట్టసభల్లో వారు ఇచ్చిన సీట్లు చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం ప్రపంచంలో ఇండోనేషియా, పాకిస్తాన్ తర్వాత అత్యధిక ముస్లింలు ఉన్న దేశం ఇండియా. కానీ వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం ఏ మేరకు ఉందో ఒకసారి గమనించండి. ఈ రోజున బీజేపీ కేంద్ర మంత్రివర్గంలో కానీ, బీజేపీ యొక్క పార్టీలో కానీ, లేక వాళ్ళు బలంగా పరిపాలిస్తున్న యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కానీ ముస్లింలకు ఎలాంటి ప్రాతినిధ్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ వక్ఫ్ బిల్లో ఈ అమెండ్మెంట్ తీసుకొస్తున్న పరిస్థితి గమనించి ముస్లిం సమాజం భయపడుతుంది. ఈరోజు తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తుల్లో కూడా ఎవరైనా అన్యమతస్తులుంటే వారిని తీసేయాలని పెద్ద డిమాండ్ వస్తుంది. చాలా వరకు తీసేస్తున్నారు. ఉద్యోగం చేసేవాళ్ళు, వేతనం మీద ఆధారపడేవాళ్ళు. కానీ ఇక్కడ వక్ఫ్ బోర్డులో మాత్రం ముస్లిమేతరులను ఇద్దరిని ఉంచుతాము, వారు కూడా పర్యవేక్షణలో భాగంగా ఉంటారని చెప్తున్నారు. అదేవిధంగా అధికార యంత్రాంగం ఈ వక్ఫ్ బోర్డు యొక్క పనితీరులో అక్కడ ఉన్న లోపాలను సవరించడంలో వీటిలో అధికార యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుంది. కలెక్టర్కి బాధ్యత అప్పచెప్తున్నామని చెప్తున్నారు. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో సర్వేలు అనే పేరుతో రకరకాల దేవాలయాల దగ్గరికి వెళ్ళి, రకరకాల మసీదుల దగ్గరికి వెళ్ళి అక్కడ సర్వే చేస్తూ ఇక్కడ శివలింగం కనపడింది, ఒక రాయి కనపడింది అని చెప్పని ఆ పాత వాటిని తిరగదోట్టం అనేది గమనిస్తూ ఉన్నాం. మీరు భారతదేశంలో బౌద్ధ మతం బాగా బలంగా ఉన్న ఏ ప్రాంతాలకు వెళ్ళి చూసినా బౌద్ధ ఆరామాలన్నీ ఈరోజు హిందూ దేవాలయాలుగా మారినాయి. ఎవరైనా బౌద్ధాన్ని అమలు చేసేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, ఇదిగో అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఇది బౌద్ధ ఆరామం అని చెప్పి అంటే సర్వే చేసి దాన్ని మూసేసి బుద్ధులకు ఇస్తారా? అలాగే జైనులకు ఇస్తారా? ఎప్పుడో జరిగిపోయినాయి. 500 ఏళ్ల క్రితం, 400 ఏళ్ల క్రితం, 600 ఏళ్ల క్రితం జరిగిపోయిన విషయాలను కూడా ఇప్పుడు తవ్వి తీసి అక్కడ ఒక ఉద్రిక్తతను రెచ్చగొట్టి ఆడ ఒక చిన్న రాయి కనపడితే దాన్ని శివలింగంలాగా చూపించి అక్కడ మళ్ళీ వెంటనే పూజలు చేయించడం, చిన్నగా ఈ ఘర్షణ వాతావరణాన్ని పెంచుతూ
ఆ ఘర్షణ వాతావరణం గెలుపుకి తొలిమెట్టుగా చూస్తున్న పరిస్థితిని ముస్లిం సమాజం చూస్తుంది. అందుకనే ఈ బిల్లు పట్ల అంతా ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరిగా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఈ విషయాలు చర్చిస్తుందని ఆశిస్తున్నాను. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఒక గొప్ప మార్పు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో వైకాపా మొదటిసారిగా బీజేపీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేయటం, వ్యతిరేకంగా మాట్లాడటం కూడా ప్రారంభమైంది. అదేవిధంగా మన హర్యానా ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలు చూసిన తర్వాత, మహారాష్ట్ర ఎన్నికలు చూసిన తర్వాత ఇండియా కూటమి పునారిల్లిపోయింది, విభజింపబడింది, ఇక అది ముందుకెళ్ళలేదు అనే పరిస్థితిలో కాదు, ఐక్యంగా ఉన్నాము, బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడుతున్నామని చెప్పని నేను లోక్సభలో జరిగిన ఆ చర్చలు కానీ, ఆ ఓటింగ్ కానీ, ఆ సరళ మనకి తెలుస్తా ఉంది. అటు నితీష్ కుమార్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ లౌకికవాదానికి ప్రతీకగా ఉన్నామని చెప్తూ, మరోవైపున ఈ అమెండ్మెంట్ బిల్లుకి ఎలాంటి సవరణ తీసుకురాకపోవడం కానీ, ఎలాంటి వాళ్ళ అభిప్రాయాలని, అందులో లోపాలను ఎత్తి చూపించడానికి కానీ ధైర్యం చేయటం లేదు. లోక్సభలో వచ్చిన చర్చల సారాంశాన్ని కానీ, ఓటింగ్ సరళం చూస్తే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు వ్యతిరేకంగా ఓటేసి ఉంటే ఆ బిల్లు పాస్ అయ్యేది కాదు. లోక్సభలో పాస్ అయ్యేది కాదు, రేపు ఈరోజు రాజ్యసభలో కూడా పాస్ కాదు. అంటే అంత బలంగా ఉన్న ఈ రెండు వర్గాలు, ఈ రెండు పార్టీలు వారి రాష్ట్రాల అభివృద్ధి విషయంలో మాత్రం పోటీ పట్టడం లేదు, కానీ కేంద్రంతో ఢీ కొట్టడం లేదు. అంటే ఉదాహరణకి పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ అన్నాం, దాని హైట్ తగ్గించి మొదటి దశ అనే పేరుతో దాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాం. లేక అమరావతికి గ్రాంట్లు కాకుండా లోన్లు ఇప్పిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇట్లా అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ తన లబ్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో పోటీ పడే పరిస్థితి కనపడటం లేదు. రైట్, ఓకే సార్. బాజీ గారు కెన్ హియర్ మీ? వారు లక్ష్మణ్ గారా అంట? లక్ష్మణ్ రెడ్డి గారు, జన చైతన్య వేదిక అధ్యక్షులు. ఓ వెరీ గుడ్, లక్ష్మణ్ రెడ్డి గారు. అవును, జన చైతన్య వేదిక. బాజీ గారు, ఒకటి ఇక్కడ కలెక్టర్లకి అధికారాలు బదలాయించడం ఇవన్నీ చూస్తే గనక భవిష్యత్తులో దీంట్లో రాజకీయపరమైనటువంటి జోక్యం, అలాగే భూముల యొక్క యాజమాన్య హక్కులు దుర్వినియోగం కాబట్టి, అలాగే బినామీల ద్వారా హక్కులు ఆస్తుల్ని బదలాయింపు జరుగుతుంది అనే ఒక భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి ముస్లిం సమాజంలో. మీరేమో అట్లాంటివి ఏమి ఉండవు అంటున్నారు. మరి వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి యాజమాన్య హక్కులు, అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి నిబంధనలు తీసుకురావటం, ఎప్పుడో ఉన్నటువంటి ఆస్తులకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇటువంటి కన్సర్న్స్ ఉన్నాయి సార్. సార్, ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు మాట్లాడినట్టుగా వారు ఆలోచన సరళి ప్రకారమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఇద్దరు మొట్టమొదటిసారిగా విభేదించి ఒకరు అనుకూలంగా ఒకరు వ్యతిరేకంగా ఇచ్చారు. సంతోషం. కానీ ఇందులో మర్మం ఒక మాట ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి తల్లి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్ల కాంగ్రెస్ పార్టీకి, పిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి వీళ్ళిద్దరూ కలిసి అన్నాచర్యలు మాట్లాడుకొని ఒక బిల్లు మీద ఒకే లెక్క మీద వెళ్ళారు. సంతోషం. వాళ్ళిద్దరు కలిసి 10 కాలాల పాటు ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఘోషిస్తుంది. తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నాం వాళ్ళిద్దరు కలిసి ఉండాలని చెప్పి. ఇక్కడ వాళ్ళ కష్టాన్ని మనం కాదంటలేదండి. ఇక నేనేమంటానంటే, ఒక కలెక్టర్ రాష్ట్రాన్ని, జిల్లాని పరిపాలించడానికి వచ్చిన వాడు ముస్లిమా, హిందువా, లేకపోతే ఐఏఎస్ చదువుకున్నాడా లేదా పరిపాలనా పరంగా యోగ్యుడా కాదా అనేది లెక్క అవుతుంది. అతను వచ్చిన వాడు కలెక్టర్ ముస్లిం అయి ఉండాలి కాబట్టి మమ్మల్ని పరిపాలించాలని అంటే, ఇక్కడ ప్రతి చోట కూడా ముస్లింలే ఈ ప్రాంతాన్ని, ముస్లింలే ఈ యొక్క రంగాన్ని, ముస్లింలే ఈ యొక్క ఆలోచనని పంచుకోవాలి, వాళ్లే చేయాలనేటువంటి లెక్క ఇద్దరు. విభేదం ఎక్కడొచ్చిందంటే, న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తే వక్ఫ్ బోర్డు నాదేనని చెప్పంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఒక కమిటీని వేసి దాని దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇందులో కల్పించే పరిస్థితి అవుతుంది. ఆ భూమి అవునా కాదా రుజువు చేయలేము. నన్ను ఇప్పుడు అడిగితే నేను ఎందుకు రుజువు చేయాలి, నాకేం సంబంధం అని గతంలో ఎన్ఆర్సీలో చెప్పినట్టుగానే మా తాత ఎవడో, మా తాతను కన్నా తాత ఎవడో అవన్నీ ఇప్పుడు చెబితే మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని ఆ రోజున కూడా మాట్లాడినటువంటి పెద్దలు ఎన్ఆర్సీకి కూడా ఆ రోజున వైసీపీ మద్దతు ఇచ్చింది. పాపం చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి తెలిసినటువంటి విషయం ఇది. ఇక్కడ చాలా లక్ష్మారెడ్డి గారు కూడా పాత పుస్తకాలు మొత్తం చదువుకొని కొత్త నాలెడ్జ్ని తీసుకొచ్చినట్టున్నారు. ఆర్ఎస్ఎస్ అని కొత్త పదాన్ని తీసుకొచ్చారు, ఈ సబ్జెక్టుకి అనుబంధం లేనటువంటి.
ఈ దేశంలో గాంధీజీ హత్యానందంలో నింద మోపబడినటువంటి ఆర్ఎస్ఎస్ మీద నింద మోపింది కాంగ్రెస్ పార్టీయే. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ మీద ఆ యొక్క నిందను తొలగించింది కాంగ్రెస్ పార్టీ, దాని మీద నిషేధం ఎత్తివేసి. ఈ దేశంలో ఏదైతే ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా నిషేధం పెట్టింది కాంగ్రెస్ పార్టీయే. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ మీద తీసేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. దేశంలో దళితులు గిరిజనులు వెనకబడిపోతే పట్టించుకోవట్లని చెప్తున్నటువంటి పెద్ద మనిషి నేను చెప్పేది రామ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసినటువంటి భారతీయ జనతా పార్టీని అడగాలండి. దేశంలో గిరిజనులు వెనకబడుతున్నటువంటి పరిస్థితి దౌత్రి మురుగు గారిని తీసుకెళ్లి రాష్ట్రపతిని చేసినటువంటి భారతీయ జనతా పార్టీని చెప్పాలండి. ఏ దేశంలో ఎవరిని గౌరవించుకోవాలో ఎవరిని సమ్మున్నతం చూడాలో మన్ కీ బాత్ తో రాష్ట్రంలో మూలన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని మాట్లాడగలిగినటువంటి నరేంద్ర మోడీ గారికి వాళ్ళు చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. యూపీ రాజకీయ చరిత్రలో రెండోసారి గెలిచినటువంటి రాజకీయ పార్టీ లేదండి. మరి వాళ్ళ యోగి ఆదిత్యనాథ్ రెండోసారి యూపీలో గెలిచిన తర్వాత నోళ్ళల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఢిల్లీలో ఎన్నికల ముందేమో దోస్తీ, ఢిల్లీలో ఎన్నికలు వచ్చిన తర్వాత ఏమో కుస్తీ. అక్కడేమో కాంగ్రెస్ పార్టీని విభేదించి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు వెళ్ళి డేలాబడి ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అక్కడ సున్నా వచ్చినటువంటి పరిస్థితి మీకు తెలిసింది కాదు, తెలియంది కాదు. ఇవాళ ఏమంటామంటే ఊకునే ఏదో చెప్తే ఎటో వెళ్ళిపోయి చెప్తే ఛానల్ ఫ్రీగా ఉంటే మనం మాట్లాడితే తర్వాత వచ్చినట్టు లెక్క. సర్వేల పాలన మీద అంటాడు. ఈ భారతదేశాన్ని 800 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ముస్లిం సోదరుల యొక్క పరిపాలన తర్వాత ఇస్లాం రాజ్యంగా మారుస్తానని చెప్పి అనేక మంది ప్రయత్నాలు చేసిన తర్వాత నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మిగిలారు. కానీ అనేక మంది మతాలు మారిపోయి ఈ దేశంలో కట్టు బానిసల్లా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ మతానికి సంబంధించక ఈ ధర్మంలో వ్యతిరేకించబడి ఆ ధర్మంలో అవమానించబడి ఇవాళ సాటి ముస్లిం చేత సాటి ముస్లిమే అవమానించబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారు. మీకు సమాజం కొంచెం చదవండి, అర్థమవుతుంది. వాళ్ళేదో రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా సర్వేలు చేసుకొచ్చి లింగాలు ఉన్నాయా లేకపోతే శవాలు ఉన్నాయా ఎత్తుకొచ్చండి పని కొట్టడం ఇదేం పని కాదండి. అక్కడ ఉన్నటువంటి లెక్క బౌద్ధ దేవాలయాల గురించి తీసేసి హిందూ దేవాలయాల కింద మారుతారు. బౌద్ధం హిందూ నుంచి వచ్చింది, హిందూ దేవాలయానికి వచ్చింది, మార్చుకుంటారు చేర్చుకుంటారు. కానీ ఏ గుళ్ళ మీద దాడి చేసి మసీదులు మార్చలేదు, ఏ మసీదుల మీద దాడి చేసి గుళ్ళ కింద మార్చలేదండి. సందర్భాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉందండి. ఘర్షణ వాతావరణానికి ఈ భారతదేశ చరిత్రలో అయినా సరే హిందూ సమాజం తిరగబడి పరిపాలించినటువంటి చరిత్ర ఎక్కడో చక్రవర్తులు రాజుల కాలంలో జరిగినటువంటి జరిగినాయో లేదో తెలియనటువంటి చరిత్రలో ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన వాటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగ పరంగా పరిపాలించుకుంటున్న ప్రజాస్వామ్య పరిపాలనలో ఈ మార్పులు చేర్పులు మళ్ళీ తీసుకురావడం చేసుకుంటాం ఎంతవరకు సమస్య? ఒక మాట ఏంటంటే సురేష్ గారు, ఒక మాట ఏంటంటే ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగినటువంటి దేశం ఇండోనేషియా అండి, వాస్తవం అది. కానీ ఇండోనేషియాలో బ్యాంకులకు ఉండే పేరేంటో తెలుసా అండి? లక్ష్మీ బ్యాంక్ అని ఉంటుందండి. ఇండోనేషియా ఎయిర్వేస్ పేరేంటో తెలుసా అండి? గరుడ ఎయిర్వేస్ అని ఉంటుందండి. మీకు దమ్ము ఉంటే ఇక్కడ పెట్టండి ఒకసారి రూపాయి నోటు మీద పొరపాటున వినాయకుడు బొమ్మ వేసి పెట్టండి, ₹1 బయటకు వదలండి, బతుకుంటారని చూద్దాం. ఏ దేశంలో ఏ దేశ సార్వభౌమత్వాన్ని ఏ రాజ్యాంగాన్ని గౌరవించి ఆ దేశంలో ప్రమాణ పూర్తిగా భారతీయులందరూ నా సహోదరులు మాట మీద కట్టుబడి ముస్లింలు హిందువులు సిక్కులు జైనులు బౌద్ధులు కలిసి ఉంటారో ఆ దేశం అభివృద్ధిలో విరాజిల్లిద్దండి. నా మతం నా గౌరవం నా రక్షణ నాకు కావాలి, నాకు చట్టం కావాలి, నాకు ప్రత్యేకమైనటువంటి హక్కులు కావాలని పోరాడిన దగ్గర ఏమీ మిగలదండి. ఎవడికి వాడు పోటాడుకొని చనిపోతాడు. చనిపోయిన వాడి మీద శవాల మీద మరమరాలు ఏరుకునే పని ఇప్పుడు జనవిజ్ఞాన వేదిక నాయకులను కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు ఈ పనిలో ఉంటారండి. ఎక్కడ దరిద్రం తాండవేస్తుందో అక్కడ కమ్యూనిస్ట్ నాయకులు ఉంటారు విప్లవం రెచ్చగొట్టడం కోసం. వాళ్ళ వెనకాల అర్బన్ నక్సలైట్లు కొంతమంది ఉంటారు. ఉత్తరప్రదేశ్ ప్రజల నుంచి ఏరుతున్నారు కదా, అత్యధిక పేదలు ఎందుకున్నారు అక్కడ? మద్దతు ఇచ్చి గెలిపిస్తున్నారు అడగండి. ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని ఎందుకు గెలిపిస్తున్నారు అడగండి. కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారో అడగండి. ప్రజల అమాయకులు కాదు కదా. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీని ఓడించారు అంటే అమాయకులు. మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఉన్నది అతి తక్కువ తలసరాదాయం ఉన్నది ఉత్తరప్రదేశ్ లో, అత్యధిక పేదలు సబ్జెక్ట్ లో ఉంచి అనవసరంగా ఆర్ఎస్ఎస్ కి వెళ్ళారు. సురేష్ గారు వక్ఫ్ బోర్డు సబ్జెక్ట్ లో మాట్లాడితే చూడండి సార్, ఇప్పుడు వక్ఫ్ కు సంబంధించిన ఏదైతే చట్టం ఉందో దాంట్లో సెక్షన్ 40ని రద్దు చేశారు. అంటే లిమిటేషన్ చట్టాన్ని వక్ఫ్ వర్తింపజేసి ట్రిబ్యునల్ అధికారాలనేమో పరిమితం చేసి రిజిస్ట్రేషన్లేమో పోర్టల్ ద్వారా స్ట్రీమ్ లైన్ చేస్తూ వక్ఫ్ బై యూజర్ ఏదైతే ప్రొవిజన్ ఉందో దాన్ని ఉంచడం అనేది జరిగితే దానివల్ల ఒరిగేది ఏముంది సార్ చెప్పండి? ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసిన విషయమే కదా. వక్ఫ్ బై యూజర్ ప్రొవిజన్ ఉంచుతామంటున్నారు కానీ దానికి సంబంధించి దాన్ని బలోపేతం చేసేటువంటి సెక్షన్ 40ని రద్దు చేశారు. అదేవిధంగా సెక్షన్ 40 రద్దుతో వక్ఫ్ బలహీనపడుతుంది. ఉదాహరణకి ఒక చోట మసీదో మదర్సాయో నడుస్తుంది, పక్క వాళ్ళు ఎవరో వచ్చి ఇది నాకు సంబంధించిన స్థలం ఇది, ఇందులో మదర్సా కట్టారు అని చెప్తారు ఎవరో వచ్చి. ముందు ఏం చేస్తారంటే కలెక్టర్ గారు అక్కడ అది కోర్టులో అవన్నీ నిరూపితం అయ్యే వరకు కూడా మదర్సాకు తాళం వేయండి అని చెప్పి తాళం వేయిస్తారు.
అక్కడ అనాథ పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, లేదా అక్కడ నమాజ్ చదువుతూ ఉండొచ్చు రెగ్యులర్ గా, దానికి తాళం వేయిస్తారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరగలేదు? ఇప్పుడు దాకా జరుగుతుంది ఏంటంటే ఇది సురేష్ గారు, జరుగుతుంది కదా ఆల్రెడీ. భూమి అని అంటే ఆ భూమిలోకి ఎవడు ఇప్పుడు జరుగుతున్న విషయాలే కదా ఇవన్నీ కూడా. సార్ ఒకే ఒక మాట సార్, మేము చెప్పేది ఏంటంటే ఆల్రెడీ బ్రతికున్నటువంటి మైనారిటీల యొక్క మనోభావాలను ఇబ్బంది పెడుతున్నారు. బ్రతికున్నటువంటి మైనారిటీల్ని ఆల్రెడీ వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు చనిపోయినటువంటి మైనారిటీలు కూడా వదలడం లేదు, అది మేము చెప్పేది. చనిపోయినటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వార్జితంలో ఉన్నటువంటి డబ్బుని, వాళ్ళ ఆదాయాన్ని, వాళ్ళు చేసినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం కల్పించింది హక్కు. చనిపోయిన వారు తమ స్వార్జితంలో ఉన్నటువంటి స్థిరాస్తిని వారి మతాచారాలకు అనుగుణంగా వారి కమ్యూనిటీలో ఉన్నటువంటి భేదవాళ్ళకి సంబంధించి వాడాలని చెప్పి ఇచ్చారు వాళ్ళది. అది ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేస్తున్నారా లేదా, అది దుర్వినియోగం జరుగుతుందా అనేది ప్రభుత్వ పర్యవేక్షణలో బలోపేతం అవ్వాలి తప్పించి, అది మేము లాక్కొని మేము తీసుకొని దాన్ని మేము అందరికీ పంచుతాం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మాట్లాడేటువంటి పెద్దలు, నేను ఎవరి పేర్లు నేను ప్రస్తావించిన, మాకు రాజకీయాలతో సంబంధం కాదు, మాకు న్యాయం కావాలి. రాజ్యాంగం మతపరంగా మాకు కల్పించినటువంటి హక్కులు మాకు కావాలి. ఇదే మా యొక్క ప్రశాంతయుతమైన పోరాటం. దీంట్లో మేము ప్రస్తావించే విషయం ఏంటంటే, దీని ప్రచారం ఎలా జరిగింది, నెరేటివ్ ఎంతవరకు జరిగిందంటే, వక్ఫ్ కన్ను ఎక్కడ పడితే అక్కడ డేగ కన్ను పడుతుంది, అది అన్యాక్రాంతం అయిపోతుంది, వాళ్ళు కబ్జా చేసేసుకుంటారు. అలాగే భారతదేశంలో రైల్వేస్ తర్వాత ఎక్కువ ఆస్తులు అనేది వక్ఫ్కే. ఇవన్నీ నిరాధారమైనటువంటి విషయాలు, ఇవన్నీ ఆధారం లేనటువంటి విషయాలు. మీరు ఒకసారి వక్ఫ్ కు సంబంధించిన ఆస్తులు, భారతదేశంలో వక్ఫ్ కు సంబంధించినటువంటి ఆస్తులు కబ్జా చేసినటువంటి వాళ్ళలో 70% మంది ముస్లిమేతరులు ఉన్నారు, 30% మాత్రమే ముస్లింలు ఉన్నారు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఏవైతే కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు ఉన్నాయో, ఆఖరికి మీరు మన అంబానీ గారి యొక్క బిల్డింగ్ మీరు చూస్తే, ఆ కట్టడం దగ్గర నుంచి మేము ఉన్నటువంటి ఊళ్ళో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అక్కడ వరకు ఇవన్నీ కూడా వక్ఫ్కు సంబంధించినటువంటి ఆస్తులే ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత కాస్త లోతుగా మా గౌరవనీయులైన తులసిరెడ్డి గారు కూడా చదవాలి. అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అందులో చాలా స్పష్టంగా ఏం చెప్పబడిందంటే, ఒకవేళ కలెక్టర్ గారు ఈ భూమి వక్ఫ్కు సంబంధించింది, దీన్ని మేము ఫలానా కంపెనీ వాళ్ళు, ఎంఎన్సీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము వాళ్ళకి ఇవ్వబోతున్నాం అని చెప్పి అక్కడ ఆయన ఇచ్చేసినా సరే ఇచ్చేయచ్చు. ఆల్రెడీ ట్రిబ్యునల్ ఉంది, దానికి ఒక సిట్టింగ్ జడ్జి ఉన్నాడు, వీటికి సంబంధించి బలమైనటువంటి ఒక మెకానిజం ఆల్రెడీ ఉంది. ఆ మెకానిజం ఉన్నప్పటికీ కూడా మరలా ఏదో కొత్తగా మేము చేస్తున్నాం అనడానికి ఏముంది ఇందులో కొత్తగా చేయడానికి? ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఎందుకు ఉంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంగా దీన్ని ఆల్రెడీ నెరేటివ్ తయారు చేసి ప్రచారం జరుగుతోంది. నా స్నేహితులు స్వయంగా చెప్తున్నారు, నాకు బ్రాహ్మణ స్నేహితులు అందరూ కూడా చిన్నప్పటి నుంచి, నేను పుట్టి పెరిగింది హిందూ వాతావరణంలోనే, నేను అన్నయ్య, తమ్ముడు, భాయ్ అని చెప్పి మేము పిలుచుకుంటూ ఉంటాం, చాలా ప్రేమగా ఉంటాం ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇక్కడ కూడా తీసుకొచ్చి ఈ యొక్క చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఎందుకు? మా ఆస్తులు, ముస్లింలకు సంబంధించిన ఆస్తులు, ఆ ఆస్తులు దాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ ఆస్తుల్ని రక్షించండి, దాన్ని కరెక్ట్ గా వినియోగించబడే విధంగా మీరు చేయండి. దాంట్లో ఎవరు అడ్డుకోవడం లేదు కదా. కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, ప్రభుత్వంలో ఎవరున్న వాళ్ళకి అధికారం ఉంది. ఎందుకంటే పాలకులు ప్రజలకు రక్షకులుగా తప్ప ప్రజల్ని బాధించే వాళ్ళు కాదు కదా. ఈ చరిత్ర గురించి మాట్లాడి చర్చించేదైతే ఇది ప్లాట్ఫామ్ కాదండి. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే అభ్యంతరాలు తెలియజేసిందో, భారతదేశంలో 90% మంది ముస్లింలు ప్లస్ లౌకికవాదులు, రాజ్యాంగవాదులు, ప్రజాస్వామ్యవాదులు, అలాగే విపక్ష పార్టీలు అందరూ కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఇంతమంది అంటే దగ్గర చాలా ఒక్క మెజారిటీ ఏదైతే ఉందో వాళ్ళు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన వాళ్లకు సాంత్వన కలిగించే విధంగా, వారిని సాటిస్ఫై చేసే విధంగా సమాధానం చెప్పేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మీరు మరలా ఏదైనా విషయం వచ్చినప్పటికీ మతాన్ని తీసుకొచ్చి డిస్కషన్ చేసే కంటే న్యాయబద్ధంగా, అలాగే చట్టబద్ధంగా, జెన్యూన్ గా ఏ విషయం అయితే ముస్లింలకు మీరు చేయాలనుకుంటున్నారో అవి చెప్తే బాగుంటుంది. మొఘల్ చక్రవర్తుల కాలాలు ఇవన్నీ మనకు అవసరం లేదు. మొఘల్ చక్రవర్తుల కాలంటే నేను డిబేట్ కూర్చుంటాను, చరిత్రలో ఏం జరిగిందో చూడాలంటే నేను స్వయంగా కూర్చుంటాను. ఎవరన్నా ఆసక్తి ఉంటే రండి కూర్చుందాం, చరిత్రలో ఏం జరిగిందో భారతదేశంలో, అలాగే ముస్లింలు ఏం చేశారో మాట్లాడదాం అంటే కూర్చోవచ్చు. ఇదంతా ఏంటంటే ఇప్పుడు చర్చ ఇది కాదు కదా మనకి జరిగేది. ప్రస్తుతం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బిల్లు. దీంట్లో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని నిరూపించమనండి.
Sir, Tulsireddy గారు, అంతే you want to add anything? I mean, తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడు రఫీక్ గారు ప్రణాళిక సంబంధించి కూడా ఒక బిల్లు యాక్ట్ అయిపోయింది. వక్ఫ్ బిల్లు యాక్ట్ అమెండ్మెంట్ అయిపోయింది. సంబంధించి ఇప్పటికీ బిల్లు కూడా వచ్చేసి భారతదేశంలో ముస్లిం ప్రజానీకం అందరూ కూడా అత్యున్నత న్యాయస్థానం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచుతారు, చాలా బలమైన విశ్వాసం కలిగి ఉంటారు. సుప్రీంకోర్టు ఏంటి మన అయోధ్యకు సంబంధించిన విషయంలో మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ తీర్పు ఇవ్వబడుతోంది, అక్కడ ఇంతకు ముందు మందిరం ఉండేది కాదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ముస్లింల యొక్క సంయమనం గాని సహనం గాని అక్కడే ఒక నిదర్శనం. ఎక్కడ ఏ ముస్లిం కూడా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసిన విషయం కానీ ఎక్కడ కూడా చేసేవాళ్ళేమో, మరో పాకిస్తాన్ చేసేవాళ్ళేమో రఫీ గారు అందరూ కలిసి సంయమనం సహనం ఓర్చుకొని చాలా కష్టపడి దేశాన్ని ఏం చేసేవాళ్ళు అందరూ కలిసి. మేము సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం, సుప్రీంకోర్టు ఏం చెప్తుందో వినాలి. అలాగే ముస్లిం పర్సనల్ బోర్డు దేశవ్యాప్తంగా ముస్లిం సమాజానికి లౌకికవాదులకి ఏం సందేశం ఇస్తుందో చూడాలి, దాని ప్రకారంగా కార్యాచరణ ఉంటుంది. అయితే మేము చెప్పేది ఏంటంటే దీన్ని ఒక మతానికి సంబంధించినటువంటి వ్యవహారంగా మతం వాళ్ళు విపరీతంగా వాళ్ళు లాక్కుంటున్నారనేటువంటి విధంగా దీన్ని నెరేటివ్ మార్చొద్దని దయచేసి మేము కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా ఆస్తి అండి, ₹1 కోటి ఆస్తి నాకు ఉంది, 33 లక్షల రూపాయలు నేను దానం చేయొచ్చు, మిగిలిన 67 లక్షలు నేను నా భార్య పిల్లలకి నా తల్లిదండ్రులకి ఇవ్వాలి, ₹1 కోటి దానం చేయడానికి లేదు. అలాగే ఎవరైనా అన్యాక్రాంతం చేసిన భూమి వక్ఫ్ అనిపించబడదు. ధర్మసమ్మతమైనటువంటి ఆదాయంలో వచ్చిన దాన్నే వక్ఫ్ అంటారు, అధర్మమైన దాన్ని వక్ఫ్ అనరు. కాబట్టి కబ్జా చేసిన భూమి వక్ఫ్ లో పెట్టుకుంటామంటే ధర్మం ఒప్పుకోదు, ముందుగా షరియత్ ఒప్పుకోదు. దాన్ని ఒప్పుకోలేని విషయాలు తీసుకొచ్చి మా మీద రుద్ది ఇదంతా జరుగుతోంది అని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? రైట్ సార్. తులసిరెడ్డి గారు, ఇక్కడ ధర్మము లేదంటే గనక లా ఇక్కడ ఎవరు ప్రివేల్ అవ్వాలి? రెండోది, ఇక్కడ ఒకవేళ కనుక కోర్టులకి వెళితే సుప్రీంకోర్టుకి వెళితే ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి అనేకమైనటువంటి వివాదాలు, అంటే శాసన వ్యవస్థ లేదంటే కనుక జ్యుడిషియరీ ఏది అనేది, దానికేమీ ఒక సర్టెన్ రూల్స్ అనేది ఏం లేదు. ఏది పర్టికులర్గా తెలంగాణలో ఫిరాయింపు విషయానికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వాదోపవాదాలు మనం విన్నాం. కాబట్టి ఈ రకంగా ఒకవేళ కనుక ఇది ఎలాగూ బిల్ అయ్యే అవకాశం కనపడుతుంది, చట్టం అయ్యే అవకాశం క్లియర్ కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాలు తలుపు తడితే మరి ముస్లిం సంఘాలకి వారి యొక్క కన్సర్న్స్ను వినే అవకాశం ఎంతవరకు ఉండి ఉంటుంది? ఆల్రెడీ యాక్ట్ అయిపోయింది, లోక్సభలో అయిపోయింది, రాజ్యసభలో ఆల్రెడీ చూస్తే ఇప్పుడు రాష్ట్రపతి సంతకం కూడా అయిపోయినట్టుంది. కాబట్టి ఆల్రెడీ బిల్లు యాక్ట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుందో చూడమని ఒకటి ఫీల్డ్లో. రెండవది డెఫినెట్ గా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి వాళ్ళు యాక్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కోర్టుకు పోతారు. డెఫినెట్ గా కోర్టు తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ 14, 15, 26 కొన్ని ఆర్టికల్స్ ను ఉల్లంఘిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా పోయే అవకాశం ఉంటుంది. కానీ ఎలా ఉంటుందో మరి చూడాలి, సుప్రీంకోర్టు ఏ విధంగా డెసిషన్ ఇస్తుందో. ఇది ఇంకా లీగల్ యాక్షనే, పొలిటికల్ గా సరే పొలిటికల్ గా జరుగుతూ ఉంటుంది. ఇంకా వచ్చేసి బీజేపీ వాళ్ళు అనుకూలమైన పార్టీ వాళ్ళు ఒకటే పొలిటికల్ గా చెప్తా ఉంటారు, ఇండియా కూటమి చెప్తా ఉంటుంది. జగన్ ఆయన పరిస్థితులు రాష్ట్రంలో ఎవరెవరి మేము కానీ వామపక్షాలు కానీ జగన్ కానీ చంద్రబాబు కానీ ఎవరెవరి స్టైల్లో వాళ్ళు ఆలోచిస్తారు, అది పొలిటికల్ గా. ఇక్కడ బాబ్జీ గారు చెప్పారు జగన్ పిల్ల కాంగ్రెస్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిల్ల కాంగ్రెసే. జగన్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా పిల్ల కాంగ్రెస్. 1978లో ఆయన కూడా ఇందిరా కాంగ్రెస్ తరఫున, ఈయనకంటే ముందు ఆయన పిల్ల కాంగ్రెస్. రెండవది వచ్చేసి పార్టీలు జయాపజయాలు పెద్దగా ఉత్తర పతన అన్ని పార్టీలకు ఉంటాయి. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారానికి వచ్చింది, 27 years. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లకే వచ్చేసి ఏదో అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. మూడవది యూపీలో అంతకుముందు ఎస్పీ పరిపాలించింది, బిఎస్పీ పరిపాలించింది, కాంగ్రెస్ పరిపాలించింది. కాబట్టి ఎన్ని రాజకీయాల్లో జయాపజయాలు ఉత్తాన పతనాలు ఇవి పనులు ఓడలు పనులు అయితే ఉంటాయి. కాబట్టి పాలిటిక్స్ ఇస్ పాలిటిక్స్. కానీ ఇది చట్టపరంగా వచ్చేసి ఏ విధంగా ఉంటుంది, లీగల్ పరంగానే చూడాలి. బాజీ గారు కంక్లూడ్ చేసేయండి సార్. ఆల్రెడీ రాజ్యసభలో కూడా పాస్ అయిపోయింది అంటున్నారు. సో అది లాంఛనమే, ఇక రాష్ట్రపతి ఎలాగో సంతకం పెడతారు, ఆ చట్టమైనట్టే. మరి ఇక నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ న్యాయస్థానాల్లో తలుపు తట్టడం. మరి సుప్రీంకోర్టులో ఇది కనుక
రాజ్యాంగ ఉల్లంఘన కింద కనుక కన్సిడర్ చేస్తే వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద గవర్నమెంట్? ఇప్పుడు రైతు చట్టాలు చూసాము. రైతు చట్టాలు మరి అవి కూడా చట్టంగా మారిన తర్వాత కదా ప్రధానమంత్రి గారు వెనక్కి తీసుకున్నారు కదా, మరి రైతుల యొక్క కన్సర్న్స్ని, వారి నిరసనల్ని అడ్హెర్ చేస్తూ. మరి ముస్లిం సమాజం కూడా భారతదేశంలో ఒక ప్రధానమైన భాగం కదా, మరి వారి కన్సర్న్స్ని కూడా మీరు కన్సిడర్ ఎందుకు చేయకూడదు? సార్, ఒకటి రైతు చట్టాలైనా, మహిళా బిల్లు అయినా, త్రిపుల్ తలాక్ అయినా, త్రిపుల్ తలాక్ అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు, ముస్లింలని హిందువులని లేదు, మహిళ అంటే మహిళ, ఏ తల్లైనా గర్భం దాచాలి, ఏ తల్లైనా పిల్లోని కనాల్సిందే, ఏ తల్లైనా అమ్మ అంటే అమ్మే అని చెప్పని మాట్లాడి త్రిపుల్ తలాక్ కూడా చట్టబద్ధత తీసుకొచ్చి చెల్లదు అని చెప్పినప్పుడు కూడా ఇదే మతవాదులు, ఛాందస్వాదులు ఏం చెప్పారంటే మా దాంట్లోకి మీరు ఇన్వాల్వ్ అవటం ఏంటి, మా రాజ్యాంగం వేరు, మేము సపరేట్ అని చెప్పని గగ్గోలు పెట్టుకున్నారు. కానీ బిల్లు అయిపోయింది. ఇవాళ కూడా మా ఆస్తులని మాట్లాడుతున్నారు. మీ ఆస్తులు రుజువు చేసుకోవాలి, బ్రిటిష్ వాడికి ముందున్నటువంటి కాగితాలు తెచ్చుకోవాలా, చూపించుకోవాలా, తర్వాత వచ్చిన వాళ్ళు కొనుక్కునే చూపించుకోవాలా, దానం ఇస్తే దానపత్రం చెప్పుకోవాలా, ఎవరికి ఆస్తి ఎలా చెందిందో కూడా లెక్క చూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను కొనుక్కుంటే నా డాక్యుమెంట్ చూపించకుండా ఈ భూమి నాదేనని చెప్పాను అనుకోండి, ఊరుకుంటారా? తులసిరెడ్డి గారు భూమి తీసుకొని నా భూమి అని అన్నాను అనుకోండి, ఊరుకుంటారా? ఏ బయట వాడికి ఉన్నటువంటి భూమి లెక్క మీ దాంట్లోకి అడిగడానికి మమ్మల్ని అడగడానికి వీలేదు, మేము సపరేట్, మా చట్టం సపరేట్ అనేటువంటి మాట మర్చిపోమని చెప్పాను అంత చెప్పాల్సిన పరిస్థితి అవుతా ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చట్టం, ధర్మం, న్యాయం సమాంతరం అని చెప్పి రాజ్యాంగంలో చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పాటించమని చెప్తే మతవాదం అనేటువంటి పరిస్థితి. ఏదైతే ఒక వ్యక్తి మాట్లాడతా నాకు గొంతు మీద కత్తి పెట్టినా కానీ నేను భారత మాత జయను చంపినా కానీ నేను అన్నటువంటి పెద్ద మనిషి అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ బిల్లు ప్రతిని చింపేశాడు పార్లమెంట్లో, ఆయనకు ఉన్నటువంటి గౌరవం. ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ హిందుస్థాన్లో హిందూ అనేవాడు లేకుండా చేస్తానంటే ఆయన భయంకరమైనటువంటి సెక్యులరిస్టు, లౌకికవాది. ఆయన మజ్లిస్ పార్టీ ఒక భయంకరమైన పేరు పెట్టుకున్నారు, లౌకికవాదులు. వాళ్ళతో పాటుగా కలిసేటువంటి బోర్డులు, వాళ్ళు మాట్లాడేటువంటి లెక్కలన్నీ కూడా సెక్యులరిజం పేరు మీద మాట్లాడే ఆ ముసుగులో మాట్లాడేటువంటి అంశాలకి నాకు సంబంధం లేదండి. కాకపోతే భారత పార్లమెంట్లో ఆమోదం అయిన తర్వాత కోర్టు తలుపులు తట్టేటువంటి అవకాశం ఉన్నప్పుడు, రాజ్యాంగంలో ఆ ప్రతిపత్తి కల్పించినప్పుడు తట్టి మాట్లాడి దానికి సంబంధించినటువంటి అవకాశాలు మాట్లాడాలి తప్ప బోర్డులో ఆయన చెప్పారు ఇందట, ఏ వక్ బోర్డులో ఉన్నటువంటి ట్రిబ్యునల్లో ముస్లిమే ఉండేవాడండి ఇప్పటి వరకు జడ్జి కింద. కాబట్టి తీర్పు ఎవరికి ఇస్తారు? ఎవరికైనా అన్యాయం జరిగితే ఎవరి తలుపుని తట్టాలి? ఎంత అవసరం ఉందా? ఆ భూమి అవునా కాదా లెక్క చూసుకుంటారా? పాకిస్తాన్ కన్నా, బంగ్లాదేశ్ భూభాగం కన్నా భారతదేశంలో వక్బోర్డు భూభాగం ఎక్కువైనటువంటి మాటను రుజువు చేస్తారా? కాదని చెప్తారా? లెక్కలు తెలుసుకునే అవకాశాన్ని ఇస్తారు ఎవరంటే? లెక్క తేల్చడానికి వీలేదు, మమ్మల్ని టచ్ చేయడానికి లేదు, మా దాంట్లోకి రావడానికి వీలేదు, మా గురించి మాట్లాడటానికి వీలేదు, మాది మీరు ఏంటండి ఇది? మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇర్రెలెవెంట్ విషయాలు మాట్లాడుతున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం కూర్చోడానికి, టేబుల్ టాక్ చేయడానికి. బిల్ అయ్యింది, టేబుల్ టాక్ చేయడానికి ఇటు అటు విషయాలు కాకుండా మనం క్లియర్ గా దాని గురించి మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రెచ్చగొట్టుకునే పనులు చేస్తే నష్టపోయేది సమాజమే. సమాజం నష్టపోకూడదు, నష్టపోకూడదు అనుకుంటే ఓపికగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల అభిప్రాయం ఏది ఉందో దాన్ని గౌరవించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి, ఈ యొక్క దేశం యొక్క పరిపాలనా సార్వభౌమత్వాన్ని గౌరవించండి. మేము వేరు, మాది వేరు, మా లెక్క వేరు అనేటువంటి మాటని మర్చిపోయి రాజ్యాంగాన్ని గౌరవించమని మేము అంటున్నాం. గౌరవించినప్పుడు లౌకికత్వం అంటే పాలించే ప్రభువు గౌరవించమని అంటున్నాం కదా. మీరు లౌకికత్వం గురించి మాట్లాడితే మేము మతవాదం గురించి స్వేచ్ఛ, మత స్వేచ్ఛ మేము అదే అడుగుతున్నాం కదండి. మీరు అంటే ఇర్రెలెవెంట్ సంబంధం లేని విషయాలు తీసుకుంటున్నారు. మా హక్కులు మాకు ఇప్పించండి చాలు అంటున్నాం మేము, అంతే. మాకు వేరే ఏ విషయాలతో మాకు చర్చ అవసరం లేదు. మా హక్కులు మాకు ఇప్పించండి. పాలించేవారు, పాలకులు అందరినీ సమానంగా చూడాలి, సమన్యాయం అనేది చేయాలి, అది మేము చెప్తున్నాం, అంతే. అంతకు మించి మిమ్మల్ని ఏం కోరడం లేదు కదా. మేము పౌరులందరికీ ఒకే హక్కు ఉంటుందా, లేకపోతే ఏ మతానికి ఆ మతానికి హక్కులు ఉంటాయా? ఏమండి, దేవాదాయ శాఖ ఏదైతే ఉందో దాంట్లో షాపులు ఉంటాయి, చాలా షాపులు. అవి మైనారిటీస్ కి ఇస్తారా? అవి కూడా మీరు చెప్పండి సార్, మైనారిటీస్ కి ఇస్తారా? జీవో ఉంది నా దగ్గర, జీవో ఉంది. మైనారిటీస్ ఎవరు అనుకోళ్ళు, ఇందులో వాళ్ళు మాత్రమే ఉండాలని ఉంది, అద్దెకి తీసుకునే వాళ్ళు. మీరు ప్రపంచంలో వక్ఫ్ బోర్డు కంటే లౌకికవాదమైనటువంటి బోర్డు మరొకటి లేదండి. ఆల్రెడీ వక్ఫ్ కు సంబంధించినటువంటి షాపులు కానీ, పొలాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకునే వాళ్ళలో 62% మంది ముస్లిమేతరులు ఉన్నారు. నేను రుజువు చేస్తాను.
దేశంలో పిడిబాదనకి నేను సమాధానం చెప్పలేను కానీ పిడిబాదన ఇక్కడ Right, okay. ఏంటంటే రఫీక్ గారు, రఫీక్ గారు, ఇక మాకు సమయం లేదు. మాట్లాడాల్సిందంటే రెలవెంట్ విషయాలు ఆధారాలతో సహా కూర్చొని మాట్లాడాలి. రఫీక్ గారు చాలా విషయాలు ఎదుగుతాయి. ఇక్కడ డిబేట్ లో ఎలాగో అక్కడ పార్లమెంట్ లో ఉభయ సభల్లోనూ నెవర్ ఎండింగ్ డిబేట్ జరిగింది. అక్కడే ఒక కన్సెన్సస్ కి రాలేకపోయారు. సో అక్కడే డివిజన్ కి వెళ్ళారు, ఓటింగ్ జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ పొలిటికల్ గా అక్కడ ఉన్నటువంటి నంబర్స్ మాట్లాడతాయి, అదే జరిగింది. సో ఇక దీని మీద ఎంత మాట్లాడుకున్నా దీనికి ఒక కొలిక్కొచ్చే అవకాశం లేదు. ఇక కోర్టులు మాత్రమే తేల్చాల్సిన అవసరం ఉంది. బిఫోర్ క్లోజింగ్ లక్ష్మణ్ రెడ్డి గారు, ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు అందరి ఆశ సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో న్యాయం జరుగుద్దని. కానీ గత 10 సంవత్సరాలకి మనం గమనిస్తే రిటైర్ అయిన సుప్రీంకోర్టు జడ్జెస్ని గవర్నర్లు గానో రాజ్యసభ మెంబర్లు గానో పోస్టింగ్లు ఇచ్చి ఆ తీర్పులను కూడా ప్రభావితం చేసే పరిస్థితి భారతీయ జనతా పార్టీలో మనకు కనపడతా ఉంది. గతంలో ఎప్పుడు జరగలేదు. రిటైర్ అయిన వెంటనే తమకి అనుకూలంగా తీర్పిస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయిపోతారు. రిటైర్ వెంటనే రాజ్యసభ సభ్యులు అవుతారు. ఈ రకంగా ప్రభావితం చేస్తే రేపు భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయంగా ఉంటుందా లేదా అనేది ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ రెడ్డి గారు. సార్ బాజీ గారు, రిటైర్ జయశంకర్ గారిని మంత్రిని చేసే తప్పు, హర్దీప్ సింగ్ పూరి గారిని మంత్రిని చేసే తప్పు, ఎవరు ఏం చేయాలో వీళ్ళు చెప్తారు. ఎవరిని ఏం చేయాలో ఎవరిని అక్కడ పెట్టాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పాలేరు కింద పెట్టాలి. అప్పుడు కరెక్ట్ గా న్యాయం చేసినట్టు లెక్క. గవర్నర్ గా ఉంచకూడదు, అది లెక్క. పోస్ట్ ఇవ్వకూడదు. ఏదేమైనా అదే ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టల విషయం బయటకు వచ్చిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు కూడా యునానిమస్ గా యాక్సెప్ట్ చేశారు. జడ్జిల యొక్క ఆస్తుల్ని వ్యక్తీకరించాలి, బయట పెట్టాలని చెప్పేసి దానికి కూడా అగ్రిమెంట్ జరిగింది. సో ఇవన్నీ కూడా చూస్తున్న సందర్భంలో లక్ష్మణ్ రెడ్డి గారి కామెంట్స్ ఆ రకంగా తీసుకోవాలని చెప్పేసి అక్కడ మనం గమనించాలి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, అలాగే రఫీక్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.